ఒక విధంగా యువత ఈ విషయంలో ఈ 4.5 సంవత్సరాలు చూస్తే వారే నష్టపడిపోయారని విషయం, వారి భవిష్యత్తు నాశనమైన విషయము ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు నిర్ణయాల పట్ల వారు డెమాన్స్ట్రేట్ చేశారు. ఎక్కడ పెద్ద దూరంగా కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ పక్కనే భోగాపురం ఉంది. 2700 ఎకరాలు ఆ ఎయిర్పోర్ట్ కోసము ఆనాడున్న ప్రభుత్వం ఎక్వైర్ చేస్తే మీరు మొదటి క్యాబినెట్ మీటింగ్ లో 500 తగ్గించారు. రెండోసారి వచ్చి ఫౌండేషన్ వేశాడు ముఖ్యమంత్రి. దీంతో తోడు వెస్ట్ కోస్ట్ లో అయిపోయిన మోప జిఎంఆర్ అది కట్టేశారు. ఇదే జిఎంఆర్ వద్దని వారు అధికారంలో లేనప్పుడు అని తర్వాత వారు ఇటీవలే ఏదో ఇంకో రెండో ఫౌండేషన్ వేశారు. 3-4 రోజులు అవుతుంది. మనకి మంత్రులు కొందరు వచ్చి ఎంత ప్రోగ్రెస్ ఉందంటే కంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకో, 8 సంవత్సరాలు ఆలోచించి ఇది కంప్లీట్ చేశారు. గవర్నమెంట్స్ మారాయి. ఎన్ని ఉద్యోగ అవకాశాలు అక్కడ వచ్చాయో ఈ రోజు వెళ్ళి చూసుకోవచ్చు. కార్గోలో కానీ ఎంఆర్ఓలో కానీ, ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్, ఇక్కడ ఎంఆర్ఓ తీసేసినట్ట ఉంది. ఈ ప్రభుత్వానికి యువతరం ఉద్యోగాల్ని ఎలా లేకుండా చెయ్యాలి. ఎంఆర్ఓ అంటే ఏంటి? ఉద్యోగ అవకాశాలు పెంచేది, అంతేకాదు. అది కూడా లేకుండా చేస్తే ఇది ఒక ఉదాహరణమే. ఇలా ప్రతి అవకాశం వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని దిశలో ఈ 4.5 సంవత్సరాల దగ్గర వచ్చారు. యువకులకి అవకాశాలు అనుకున్న ఏ ఒక్కరు కూడా వీరి గురించి ఆలోచించరు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థని చెత్తబుట్టులోనే పడేస్తారు. ఫైనల్ గా మీరు చాలా పాదయాత్రలు చూస్తుంటారు మీ కెరియర్ లో, వాటికి ఈ పాదయాత్రకి వీటి రెస్పాన్స్ కి ఉన్నది అంటే పాదయాత్రలు చాలా నాయకులు చేశారు. బ్రిటిష్ హయాం నుంచి నడుస్తా ఉంది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఇంత నీచంగా వెళ్ళా. మహాత్మా గాంధీ గారు కూర్చున్న స్టూల్ గాని పట్టుకెళ్ళిపోలే. ఇక్కడ ఒక స్టూల్ పెడితే లోకేష్ కి ఆ స్టూల్ కూడా పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోవడము, మైక్ సెట్ పెడితే ఆ మైక్ సెట్లు పట్టుకెళ్ళిపోవడము, ఇవన్నీ కేసుల పైన కేసులు రాయడము, బహుశా ఎవరిపైన రాసి ఉండరు. అయితే నువ్వు ఎంత బాధేసినా, ప్రత్యేకంగా యువకులకి బాధేసినా, వారు నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కోసం కృషి చేయడం మన అందరూ లోకేష్ గారిని అభినందించాలి. అందరి కోసం ఆయన కష్టపడ్డారు, నిలబడ్డారు. హీ డిడ్ నాట్ కేవ్ ఇన్ అని మేము కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాం. ఇది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు చెప్తున్నమాట. ఏదైతే భోగాపురం పేరుతో ఎన్ని రోజులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిందని, అక్కడ కనీసం ఫౌండేషన్ స్టోన్ కూడా పూర్తిస్థాయిలో వేసుకోలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఇంకోవైపు యువగలం ముగింపు సభ చాలా ఉత్సాహంగా జరుగుతుందని, యువగలం ముగింపు యాత్ర కూడా విశేష స్థాయిలో స్పందన వచ్చిందని అయితే ఆయన చెప్తున్నారు. యువగలం సభాస్థాయి నుంచి ప్రసాద్, తెలుగు 1 న్యూస్.